హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ పీరియడ్స్. అవును, ఆడవాళ్ళలో ఋతుక్రమం అంటారు. అంటే కాలాలు మారినట్టే వాళ్ళకు కూడా ఋతుక్రమం అనేది ఉంటుంది. ఆడవాళ్ళ జీవితంలో అనేక చీకటి రోజులు ఉంటాయి. అంటే చీకటి రోజులు ఇన్ ద సెన్స్ తాను ఆ ఋతుక్రమం వచ్చినప్పటి నుంచి తను అనుభవించే బాధని నేను చీకటిగా భావిస్తున్నాను. ఎందుకంటే తను జన్మించిన తర్వాత ఆడపిల్లగా తను ఇంకొకరికి జన్మనిచ్చేలా ఉన్న ఆడజాతికి ఈ ఋతుక్రమం అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. కాబట్టి ఆ దశలో వాళ్ళు చీకటిని అనుభవిస్తూ వెలుగు కోసం ఆరాటపడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఆ ఋతుక్రమం యొక్క బాధ ఆ జీవితంలో తాను అనుభవించిన ఆ క్షణానికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఎందుకు ఆడవారిని మనం గౌరవించాలి అంటే ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో చీత్కారాలు, ఎన్నో తలనొప్పులు, దుఃఖాలు, సుఖాలు అనుభవిస్తూనే ఎక్కడో ఒక చోట చిన్న మీమాంసకు లోనవుతూ ఉంటారు. అంటే ఒంటరితనం అనేది మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది బికాజ్ ఆఫ్ పీరియడ్స్. అదేదో ఆచారం అని చెప్పి నువ్వు అలా బయట ఉండాలి, దీన్ని పట్టుకోకూడదు, దాన్ని పట్టుకోకూడదు, ఈ బట్టలు మార్చుకోవాలి, ఆ బట్టలు తీసేయాలి అని చెప్పి ఎవరో కొంతమంది పెట్టిన కట్టుబాట్లు ఇంకా అలాగే నానుడుగానే ఉండి అవే మాటలు వినిపిస్తూ ఇంత అప్డేటెడ్ సమాజంలో కూడా ఇంకా అదే చాదస్తం కొనసాగుతూ ఉందంటే ఈ వేళ్ళూరుకుపోయిన సమాజంలో ఇంకా ఆడవాళ్ళ పట్ల చులకన భావం, చులకనైన మాటలు, చురుకైన చూపులు వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నాయో మనం గమనించాలి. వాళ్ళకి చేతులెచ్చి నమస్కరించకపోయినా పర్లేదు, తగిన గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మాటలు మాత్రం మనం మాట్లాడకూడదు అనేది సమాజంలో ఒక మార్పుగా మొదలైతే కనీసం ఆడవాళ్ళు తలెత్తుకుని తిరగగలరు అనేది నా యొక్క భావం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ తెల్లారి లేస్తే ఎన్నో పనులు చేస్తూ ఎంతో ఓర్పుతో సహనంగా ఉండే ఆడజన్మకి, ఆడపిల్లకి ఈ ఋతుక్రమం అనేది చాలా ఇబ్బందికరం. తన యొక్క నొప్పిని భరిస్తూ, తన యొక్క రక్తాన్ని బయటికి పంపిస్తూ, తన యొక్క బాధని అనుభవిస్తూ, ఎన్నో మార్పులకు గురవుతూ ఇంకొకరి మంచి కోసం, ఇంకొకరి కుటుంబం కోసం, ఇంకొకరి జీవితం కోసం ఆరాటపడేదే ఆడజన్మ. కాబట్టి ఆడవాళ్ళకి మనం ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి, మనం తీసుకోవాల్సిన గౌరవం తీసుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సొసైటీ. నా పెయిన్ ఏంటంటే ఎక్కడో ఒక చోట మన ఆలోచన తీరు మారి మనకున్న ఈ కట్టుబాట్లను దాటి ముందడుగు వేసే ప్రక్రియలో భాగంగా ఎవరైనా ముందుకు వస్తారేమో, ఒక అడుగు పడుతుందేమో అని చూస్తూ ఉంటాను. గుడిపాటి వెంకటచలం అనే రైటర్ తను చెబుతుంటాడు ఆడవాళ్ళ గురించి, శృంగారానికి పనికొచ్చే ఆడది సింహాసనానికి ఎందుకు పనికిరాదు అని. అవును, ఎందుకంటే మనం ఒక దృక్కోణంలో, ఒక కోణంలో
ఇరుక్కుపోయి సమాజంలో ఆడవాళ్ళని ఒక రకమైన చూపుతో చూస్తున్నాం, ఒక రకమైన మాటతో అంటున్నాం. ఆ మాట చూపు మారాలి. మనం ఎవరైనా తిట్టాలన్నా ఆడవాళ్ళని పేరు పెట్టి, లేకపోతే ఆడవాళ్ళని అనుసరించి తిడతాం. ఎవరన్నా గబుక్కుని చులకనగా మాట్లాడాలన్నా వీళ్ళని అడ్డు పెట్టే మాట్లాడతాం. ఎందుకంత చులకన భావం అంటే, తన యొక్క జన్మ, తను పుట్టినప్పటి నుంచి తాను జన్మనిస్తూ ఉండటం వరకు తను ఎన్నో బాధలు అవమానాలు అవమానిస్తూ భరిస్తూ ఉంటుంది. ఈ మధ్యలో తనకొచ్చే ఈ కాలాలు అంటే పీరియడ్స్, ఋతుక్రమం కూడా తనను ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ కూడా కట్టుబాట్ల పేరుతో అంత ఇబ్బంది పెట్టాలా? వాళ్ళని అర్థం చేసుకోలేమా? చేదస్థాలకు పోయి నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, అక్కడుండు, ఇక్కడుండు అని చెప్పడం ఎంతవరకు ధర్మం? అవి ముట్టకూడదు, ఇవి ముట్టకూడదు. లేనిపోయిన చేదస్థాలతో మనం ఇంకా సమాజంలో లోటుపాట్లను ఎత్తి చూపుతున్నామే కానీ దూరంగా చూసే చూపులు దగ్గరగా చూసే చూపులకి ఎంత తేడా ఉంటుందో ఆడవాళ్ళను కూడా మనం గ్రహించే విధానం కూడా అలాగే ఉంది. ఇంకా ఎంతో కొంత సమాజంలో మార్పు రావాలి. అలాంటి మార్పుకి పునాది మనం అవ్వాలి. ఈ జనరేషన్ యొక్క యువతీ యువకులు మాత్రమే ఆలోచించగలరు, ఇలాంటివి పారద్రోలగలరు. అంటరానితనం, చిన్న కొనాలని తక్కువగా చూసే చూపు, ఇవన్నీ ఇప్పుడున్న సమాజంలో విద్య పేరుతో ఎలా మారినాయో అలాగే సమాజంలో ఆడవాళ్ళ పట్ల కూడా అదే విద్యతో, సామాజిక స్పృహతో విద్యావంతులు అందరూ కలిసి ముందుకొచ్చి ఇలాంటి అవమానాలను కూడా పారద్రోలేలా మోటివేట్ చేయగలగాలి సమాజాన్ని. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరూ సమానమే అనే ఒక రీతి ఖ్యాతిగా మారాలనేది నా యొక్క దృక్పథం. ఆడవాళ్ళు మరో తరానికి ఒక దిక్సూచి. వాళ్ళకున్న సహనం, ఓర్పు అనేక సందర్భాల్లో మనకి ప్రదర్శింపబడుతుంది మన జీవితాలలో. మన అమ్మ, అక్క, చెల్లి, మన భార్య, తర్వాత మన కూతురు, ఇలా అనేక రకాలుగా వాళ్ళు కొన్నిటిని దాటుకుంటూ మనల్ని ముందుకు నెడుతున్నారు. కాబట్టి మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది ఇవ్వలేకపోతున్నాం అనేది నా యొక్క ఫీలింగ్. కాబట్టి ఇలా నా ఫీలింగ్ని వ్యక్తపరిచాను. నాకు బాగా ఇష్టమైన రైటర్ ఎద్దనపూడి సులోచన రాణి గారు, ఆవిడ మగజాతి గురించి ఒక మంచి మాట చెప్తుంది. అంటే ఒక రచయిత మగవాడిని చూసే దృక్కోణం అంటే ఎంత రెస్పెక్ట్గా చెప్పిందో మనం ఇక్కడ గమనించాలి. మా మతం మానవత్వం, మా కులం మంచితనం, మా జీవిత ధ్యేయం విశ్వమానవ కళ్యాణం అని ధైర్యంగా చెప్పగలుగుటయే కాకుండా అక్షరాల ఆచరించి చూపించగలిగే వ్యక్తులకి, ముఖ్యంగా అలాంటి మగవాళ్ళకి అంకితం అని చెప్పి ఆవిడ కోట్ రాసింది. ఎందుకు ఇది చెప్పానో మీకే వదిలేస్తున్నా, మీరే అర్థం చేసుకోండి. తలెత్తి ముందుకు నడిచే ఆడవాళ్ళు ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి, ఈ దేశానికి చాలా అవసరం సుమి. అది మాత్రం మర్చిపోకండి. ఒక కౌగిలిలో స్త్రీ పురుషులు ఏకమైనప్పుడు సహజంగా కలిగే ఉద్రేకం కానీ, ప్రేమికులు తొలిసారిగా కలిసినప్పుడు కలిగే తొందరపాటులు కానీ ఏవైతే ఉన్నాయో, ఆ వయసు గడిచిన జీవితంలో అనేక కష్టసుఖాలకు గురై చరమదశలో మనశ్శాంతినిచ్చే వ్యక్తి కోసం వెతుక్కుంటూ ప్రపంచం చేరో అంచు నుంచి బయలుదేరి ప్రయాణం చేసి అనుకున్న వ్యక్తి కోసం వెతికి వేసారిపోయి నిరాశతో నిట్టూర్పు విడబోయే సమయంలో హఠాత్తుగా కావాలన్న మనిషి కనిపిస్తే వెంటనే ఆనందం పట్టలేక తృప్తితో ఒకరినొకరు హత్తుకుపోయినట్టుగా ఉంటుంది స్త్రీ పురుషుల జీవితం. కాబట్టి ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ద లైఫ్ దే మస్ట్ బి లివ్ ఇన్ టుగెదర్. ఎస్, వాళ్ళిద్దరి జీవితమే రాబోయే తరాల జీవితం. సో ఆడ మగలిద్దరూ కూడా
కర్పూరం లాంటి వాళ్ళు. ఇద్దరూ కరిగిపోతేనే మరొకళ్ళు బయట ప్రపంచానికి వెలుగులాగా ముందుకొస్తారు. ఇద్దరూ అన్విరచనీయమైన అనుభూతి పొందుతున్నట్టుగా కళ్ళు మూసుకుపోయి వాళ్ళు ఇద్దరూ గౌరవించుకుంటేనే ఈ సమాజం గౌరవించబడుతుంది. ఎందుకంటే సృష్టి కూడా అత్యద్భుతమైన అనుభవాన్ని దేన్నో పొందుతున్నట్టుగా నిశ్చలంగా, నిశ్శబ్దంగా, అతి ప్రశాంతంగా ఉంటుంది కేవలం ఆడవాళ్ళ వల్లే. కాబట్టి ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు, ఎందరో మనుషులు, మరెందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.